దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్యం ఇది. మలాకి 3:18. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. దేవునికి ప్రియమైన వారా, ఈ లోకంలో చాలాసార్లు మంచి చెడు కలిసిపోయినట్లుగా కనిపించవచ్చును. దేవుని భయపడేవారెవరో, దేవునిని లెక్క చెయ్యని వారెవరో ఇద్దరూ ఒకేలా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెబుతోంది. ఒకరోజు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు దేవునిని సేవించారో, ఎవరు తమ కోసమే బ్రతికారో, ఎవరు నీతిలో నడిచారో, ఎవరు దుర్మార్గంలో నడిచారో. మనుషులు బయట రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, జీవితాన్ని, నడకను, నమ్మకాన్ని చూస్తారు. ఆబేలు దేవునికి నిజమైన సేవ చేసినవాడు. కయోను, ఆబేలు ఇద్దరు బలి అర్పించారు, కానీ దేవుడు ఆబేలు బలిని గౌరవించారు, ఎందుకంటే అతని హృదయం సరి అయినది. ఆబేలు దేవునికి గౌరవంతో, విశ్వాసంతో ఇచ్చాడు. కయోను మాత్రము సరి అయిన హృదయంతో రాలేదు. దేవుడు కేవలం మన బహుమతిని చూడడు, మన హృదయాన్ని కూడా చూస్తారు. నోవాహు చెడ్డ కాలంలో నీతిగా నడిచినవాడు. నోవాహు కాలంలో ప్రజలు చాలా చెడిపోయారు. అందరూ తమ ఇష్టానుసారము జీవించారు, కానీ నోవాహు మాత్రము దేవునితో నడిచాడు. అందరూ ఒక దారిలో వెళ్ళిన నోవా దేవుని దారిలో ఎంచుకున్నాడు. అందుకే దేవుడు అతనిని కాపాడాడు. లోకం మొత్తం తప్పు దారిలో ఉన్న దేవునితో నడిచే వారిని దేవుడు గుర్తిస్తారు. దానియేలు రాజభవనంలో ఉన్న దేవుని సేవించినవాడు. దానియేలు పరదేశంలో ఉన్నవాడు. చుట్టూ దేవుని భయపడని వారి వాతావరణం అయినా అతడు దేవుని వదలలేదు. అతడు ప్రార్థన ఆపలేదు, విశ్వాసం తగ్గలేదు. సింహాల గుహలో పడినా దేవుడు అతనిని కాపాడెను. స్థలము మారినా, పరిస్థితి మారినా దేవుని సేవించే మనసు మారకూడదు. యోసేపు ప్రలోభంలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నవాడు. యోసేపు పాపం చేసే అవకాశం వచ్చింది. ఎవరు చూడకపోయినా అతడు ఒక మాట అన్నాడు, నేను దేవునికి విరోధంగా ఎలా ఈ పాపం చెయ్యగలను? అతడు దేవునికి సేవించినవాడు. అందుకే దేవుడు చివరికి అతనిని ఉన్నత స్థాయిలో ఆశీర్వదించెను. యూదా ఇస్కారియోతు బయట సేవకుడిలా, లోపల మారనివాడు. యూదా కూడా యేసుతో నడిచెను. అతడు శిష్యుడిగా కనిపించాడు, కానీ అతని హృదయము యేసుకి పూర్తిగా చెందలేదు. బయటకు దగ్గరగా ఉన్న లోపల దేవునికి లొంగని జీవితం ప్రమాదం. దేవునికి దగ్గరగా కనిపించడం సరిపోదు, నిజంగా దేవునికి చెందాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నాడు. దేవునికి నమ్మకంగా నడిచేటప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. ఆబేలు వలె దేవుడు గుర్తించినట్లు, నోవాహును కాపాడినట్లు, దానియేలును విడిపించినట్లు, యోసేపును దేవుడు ఆశీర్వదించినట్లు, దేవుడు మనలను కూడా దేవుని వాక్యానుసారము నడిచేటప్పుడు, ఆయనకి ప్రియముగా ఉండేటప్పుడు, ఆయన సేవ చేసేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఘనపరుస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.